అని చూపిస్తాను. శనగపిండి వచ్చేసి 2 కప్పులు తీసుకుంటే 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. వాటికి సరిపడా ఉప్పు, దీంట్లోనే కారంలోనే ఉప్పు ఉంది కాబట్టి ఇంక ఉప్పు ఏమి వేయట్లేదు. తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, కొంచెం వంట సోడా, ఇంతే. అయితే ఇది వచ్చేసి శనగపిండి కదా, అఖిల్కి కాలుకి దెబ్బ తగిలింది, చీమ వచ్చింది కాబట్టి శనగపిండి తినొద్దు కదా, అందుకోసం అఖిల్కి ఏంటి మనం తింటుంటే పిల్లలు తినాలనిపిస్తుంది, పిల్లలు తినకుండా మనం తినలేం కదా, అందుకోసమని అఖిల్ కోసమని గోధుమ పిండితో చేస్తున్నాను. గోధుమ పిండిలో కొంచెం బియ్యం పిండి వేసాను, దాంట్లోనే కారం, దాంట్లో ఉప్పు ఉంది కాబట్టి ఇంక ఉప్పు అవసరం లేదు, కొంచెం ధనియా పౌడరు, తర్వాత పసుపు, తర్వాత వచ్చేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఫస్ట్ ఇది కలుపుకుందాం, తర్వాత అది కలుపుకుందాము, ఎందుకంటే దాంట్లో చేతి పెట్టి మళ్ళీ దీంట్లో పెట్టామనుకోండి ప్రాబ్లం అవుతుంది, అందుకోసమని. దీన్ని ఫస్ట్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అవ్వాలి. వాము కూడా వేసుకోవాలి, నాకు వాము దొరకట్లేదు అందుకే నేను వాము వేయలేదు. వాము వేసుకుంటే మనము బాగుంటుంది. తర్వాత దీంట్లో మనము వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుందాము. దాన్ని సేమ్ ఈక్వల్గా ఉండలు లేకుండానైతే కలిపేసుకుందాము. కలుపుకున్నాక మళ్ళీ కలుస్తాను. ఇది అయితే కలిపేసుకున్నాను. ఇదిగోండి, ఇదైతే మనకి గోధుమ పిండి బియ్యం పిండితోటి, ఇదేమో శనగపిండిది. ఇదేమో మిరపకాయలు ఇలా మంచి తీల్చి దీంట్లో కొత్తిమీర పౌడర్, ఉప్పు వేసి పెట్టుకున్నాం, బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకంగా రొటీన్ కాకుండా అనేసి. ఇదిగోండి, ఫస్ట్ ఒక వాయి వేసి మెత్తగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి చూస్తే దాన్ని బట్టి పిండి కొంచెం కన్సిస్టెన్సీ చేంజ్ చేద్దామని కొంచెం వేసుకున్నాం. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళైనా పిల్లలైనా మనం ఇలా శనగపిండితో చేసుకున్నప్పుడు వాళ్ళు తినలేరు అనుకోండి, వాళ్ళ కోసం ఇలా గోధుమ పిండితో చేసేవన్నీ చాలా బాగుంటాయి. మీలో చిన్నప్పుడు ఎప్పుడో తిన్నారు గుర్తొచ్చిందో చెప్పండి. మనం చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకవేళ గోధుమ పిండి తినని వాళ్ళు శనగపిండి తినని వాళ్ళు ఉంటే ఇలా చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడంటే మైదా పిండి వచ్చింది కానీ ఒకప్పుడు ఇలానే చేసేవాళ్ళు కదా, చాలా బాగుంటాయి. అలా ఉబ్బుతా ఉన్నాయి కదా, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. మనం పునుగులు ఎలా వేసుకుంటాం సేమ్ అంతే. పునుగులేమో మనము మైదా పిండితో వేస్తాము, ఇదేమో ఇన్స్టెంట్ గోధుమ పిండితో, అంతే తేడా, ఇంకా మిగిలింది ఏం లేదు. మంచిగా పొంగుతాయి. ఇది ఒకసారి కాలినాక మళ్ళీ టర్న్ చేసుకొని చూసారు ఎంత మంచి ఉబ్బుతున్నాయి. ఇదిగోండి, ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. చాలా క్రిస్పీగా, చాలా ఎమ్మీగా వస్తుంది. చూపిస్తా చూడండి, క్రిస్పీగా ఉంటాయి. వేసేటప్పుడు ఒక్కసారి స్టవ్ చిన్నగా చేసుకోవాలి. మనం ఆల్రెడీ పిండి కలిపేసి పెట్టుకున్నాం కదా. ఈజీ ప్రాసెస్ ఏంటంటే మనకి ఇదిగోండి మిరపకాయ ఉంటుంది కదా, ఇలా మధ్యలో పట్టుకోవాలి మనం కట్ చేసిన దగ్గర. ఫస్ట్ కాబట్టి ఒకసారి పిండి మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకొని ఇలా వేయాలి.